సనాతన ధర్మంపై కారు కూతులు కూసినటువంటి ఈ దేశపు రాజకీయ ఉగ్రవాదులపై మోదీ తొలిసారిగా స్పందించారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా బినాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విపరీతమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి ఎంతోమంది గొప్పవారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నేడు వారు బహిరంగంగానే సనాతన ధర్మంపై దాడికి దిగారు. రేపు మనపైన దాడి చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న సనాతనులందరూ, ఈ దేశాన్ని ప్రేమించే వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని మనం నిలువరించాలి అని ప్రధాని మోదీ పేర్కొనడం గమనార్హం. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై దురుసు వ్యాఖ్యలు చేయగా దీన్ని కాంగ్రెస్ నేతలు కూడా సమర్థించడం మనం చూసాం. ఎలాంటి వాస్తవిక విజన్ లేకుండా, నాయకత్వం లేకుండా ఈ ఇండియా కూటమి విభజన రాజకీయాలను విజయవంతంగా నడిపిస్తోందని ప్రధాని విమర్శించారు. దేశాన్ని, ఈ సమాజాన్ని విభజించడానికి కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి. వారంతా కలిసి ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ సంస్కృతిపై దాడి చేయడమే వారి రహస్య అజెండా అని ప్రధాని విమర్శించారు. ఈ అమృతకాల దశలో ప్రతి భారతీయుడు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అందుకుగాను ఆత్మనిర్భర భారత్గా మారాల్సిన అవసరం ఉందన్నారు. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన ఘనత 140 కోట్ల భారతీయులకే దక్కుతుందన్నారు. అటు భాజపా ఈ యాంటీ సనాతన కామెంట్స్ను బలంగా వాడుకుంటుంది రాజకీయంగా అని తెలిసి కూడా తమ నోరు కుట్టుకోలేని ఈ సంతుష్టీకర రాజకీయ నేతలకు ఇప్పుడిప్పుడే మబ్బులిడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇష్యూని డైల్యూట్ కానివ్వకుండా భాజపా ప్రయత్నిస్తోంది రాజకీయాల్లో భాగంగా. అటు ఈ ఇష్యూపై మరింత ఇంధనం చల్లకుండా ఉండాలని ఇప్పుడు విపక్షం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం సనాతన ధర్మంపై కామెంట్స్ చేయొద్దు అని చెప్పి హితవు పలికారంట వారి కేడర్కి. కేవలం బీజేపీ అవినీతినే టార్గెట్ చేయాలని సూచించారని సమాచారం. అటు మమతా, కేజ్రీవాల్ లాంటి నేతలు కూడా ఆదిలోనే ఈ వ్యాఖ్యలను నామమాత్రంగా ఖండించారు. నర్మగర్భంగా ఈ యొక్క ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూనే. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. ఇక జూనియర్ స్టాలిన్ అయితే మాత్రం ఈ వ్యాఖ్యలకు మూలం కావడమే కాకుండా పదే పదే అదే కామెంట్స్ను బలపరుస్తూ ఇప్పటికీ రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఈ మధ్యనే ఒక మస్కిటో కాయిల్ పిక్ని కూడా తన ట్విట్టర్లో షేర్ చేశాడు. దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటో అందరికీ అర్థమయ్యేలానే చేశాడు అనుకోండి. ఇతగాడిని చూసుకొని కర్ణాటక కాంగ్రెస్ గ్యాంగ్ మొత్తం ఎలాంటి కోతులు కూసిందో మనం చూసాం. ఇప్పుడు ఇతని తండ్రినే స్వయంగా సనాతన ధర్మం బేస్ మీద కామెంట్స్ ఆపండి అని చెప్పడంతో ఈ బుడ్డ స్టాలిన్ ఆగుతాడో లేదో చూడాలి. ఇక ప్రధాని మోదీ ఏ స్థాయిలో విరుచుకుపడ్డారు అన్నది ఆయన మాటల్లోనే చూడండి. मेरे परिवारजनों, एक तरफ आज का भारत दुनिया को जोड़ने का सामर्थ्य दिखा रहा है. दुनिया के मंचों पर ये हमारा भारत विश्व मित्र के रूप में सामने आ रहा है. वहीं दूसरी तरफ कुछ ऐसे दल भी हैं जो देश को, समाज को विभाजित करने में जुटे हैं. इन्होंने मिलकर के एक इंडी अलायंस बनाया है. इस इंडी अलायंस को कुछ लोग गठबंधन गठबंधन भी कहते हैं. इनका नेता तय नहीं है, नेतृत्व पर भ्रम है, लेकिन इन्होंने पिछले दिनों जो मुंबई में उनकी मीटिंग हुई थी, मुझे लगता है उस मीटिंग में उन्होंने आगे एक गठबंधन गठबंधन कैसे काम करेगा उसकी नीति और रणनीति बना दी है. उन्होंने अपना एक हिडन एजेंडा भी तय कर लिया है. और ये नीति रणनीति क्या है? ये इंडी अलायंस की नीति है, एक गठबंधन की नीति है, भारत की संस्कृति पर हमला करने की. इंडी अलायंस का निर्णय है
भारतीयों की आस्था पर हमला करो। इंडी अलायंस गठबंधन गठबंधन की नीयत है भारत को जिस विचारों ने, जिस संस्कारों ने, जिस परंपराओं ने हजारों वर्ष से जोड़ा है, उसे तबाह कर दो। जिस सनातन से प्रेरित होकर देवी अहल्याबाई होलकर ने देश के कोने कोने में सामाजिक कार्य किए, नारी उत्थान का अभियान चलाया, देश की आस्था की रक्षा की, ये गठबंधन गठबंधन, ये इंडी अलायंस उस सनातन संस्कारों को, परंपरा को समाप्त करने का संकल्प लेकर के आए हैं। ये सनातन की ताकत थी कि झांसी की रानी लक्ष्मीबाई अंग्रेजों को ये कहते हुए ललकार कर पाई कि मैं अपनी झांसी नहीं दूंगी। जिस सनातन को गांधी जी ने जीवन पर्यंत माना, जिन भगवान श्री राम ने उनको जीवन भर प्रेरणा दी, उनके आखिरी शब्द बने हे राम। जिस सनातन ने उन्हें अस्पृश्यता के खिलाफ आंदोलन चलाने के लिए प्रेरित किया, ये इंडी गठबंधन के लोग, ये गठबंधन गठबंधन के लोग उस सनातन परंपरा को समाप्त करना चाहते हैं। जिस सनातन से प्रेरित होकर स्वामी विवेकानंद ने समाज की विभिन्न बुराइयों के प्रति लोगों को जागरूक किया, इंडी गठबंधन के लोग उस सनातन को समाप्त करना चाहते हैं। जिस सनातन से प्रेरित होकर लोकमान्य तिलक ने मां भारती की स्वतंत्रता का बीड़ा उठाया, गणेश पूजा को स्वतंत्र आंदोलन से जोड़ा, सार्वजनिक गणेशोत्सव की परंपरा बढ़ाई, आज उसी सनातन को ये इंडी गठबंधन तहस नहस करना चाहता है। साथियों, ये सनातन की ताकत थी कि स्वतंत्रता आंदोलन में फांसी पाने वाले वीर कहते थे कि अगला जन्म मुझे फिर ये भारत मां की गोद में देना। जो सनातन संस्कृति संत रविदास का प्रतिबिंब है, जो सनातन संस्कृति माता शबरी की पहचान है, जो सनातन संस्कृति महर्षि वाल्मीकि का आधार है, जिस सनातन ने हजारों वर्षों से भारत को जोड़े रखा है, ये लोग मिलकर अब उस सनातन को खंड खंड करना चाहते हैं। आज इन लोगों ने खुल करके बोलना शुरू किया है, खुल करके हमला करना शुरू करके दिया है। कल ये लोग हम पर होने वाले हमले और बढ़ाने वाले हैं। देश के कोने कोने में हर सनातनी को, इस देश को प्यार करने वाले को, इस देश की मिट्टी को प्यार करने वाले को, इस देश के कोटि कोटि जनों को प्यार करने वालों को, हर किसी को सतर्क रहने की जरूरत है। सनातन को मिटाकर ये देश को फिर 1000 साल की गुलामी में धकेलना चाहते हैं।
लेकिन हमें मिलकर ऐसी ताकतों को रोकना है। हमारी संगठन की शक्ति से, हमारी एकजुटता से उनके मंसूबों को नाकाम करना है।